హాయ్ ఎస్ ఈ వీడియోలో మనం వడ్డీ లెక్కల గురించి తెలుసుకుందాం. వడ్డీ అనగా మనం అప్పుగా తీసుకున్న కొంత సొమ్మును మనం కొన్ని రోజులు వాడుకున్న తర్వాత ఆ సొమ్ముకు వాడుకున్నందుకు అదనంగా ఇచ్చే సొమ్మును మనం వడ్డీ అంటాము. అయితే వడ్డీని అప్పుగా తీసుకున్న సొమ్ము కొంత ఉంటుంది కదా, దాన్ని మనం అసలు అంటాము. వాడుకున్న తర్వాత కొంత సొమ్ము మనం తిరిగి అదనంగా ఇస్తే దాన్ని వడ్డీ అంటాము. అయితే ఈ అసలు వడ్డీ కలిపి మనం మొత్తం అంటాం అన్నమాట. అయితే ఈ వడ్డీ లెక్కలు అయితే ఎంత కాలానికి మనం ఎంత చెల్లిస్తున్నాం అనేది తెలుసుకోవడం ఎలా. చూడండి, సపోజ్ కొంత సొమ్ము ఒక 5,000 రూపాయలు ఉన్నాయనుకుందాం. 5,000 రూపాయలు మనం అప్పుగా తీసుకున్నాం. అయితే ఈ 5,000 రూపాయలను ఒక సంవత్సరం వాడుకున్న తర్వాత దాని కొంత సొమ్మును చెల్లించాలనుకుందాం. అయితే మరి ఎలా చెల్లించాలి అంటే సంవత్సరానికి 100కు కానీ లేకుంటే 1000కి కానీ మనం అనుకున్న దానికి కొంత రేటుతోటి చెల్లించాలి. ఆ రేటునే మనం వడ్డీ రేటు అంటాం. సపోజ్ ఒక సంవత్సరానికి 10% వడ్డీ అని ఉందనుకోండి. వడ్డీ రేటు 10% వడ్డీ రేటు అని అనుకోండి. అంటే సంవత్సరానికి 100కు 10 రూపాయలు అని అర్థం. 100కు 10 రూపాయలు, 100కు 10 రూపాయలు అని అర్థం. మరి 100కు 10 రూపాయలు అయినప్పుడు ₹1 ఎంత అవుతుంది? 1/10 అవుతుంది. సో దీన్నే గుణించడం. ఒక సంవత్సరం అంటే 1 ఇంటూ అసలు ఎంత 5,000 ఇంటూ ఇక్కడ 1/10 కాకుండా ఆల్రెడీ 10 కదా, 10/100. అదే 6% వడ్డీ ఉందనుకోండి. సపోజ్గా 6% వడ్డీ ఉంది, 6/100. అదే శాతం అంటే చూడండి 1/100 వేసుకోవడం. అయితే మనం 100కు 10 రూపాయలు లేకుంటే 100కు 6 రూపాయలు అన్నాం అనుకోండి. రూపాయికి ఎంత అవుతుంది? 1/100, 6/100 అవుతుంది. అదే 7% ఉందనుకోండి, 7/100. ఇదిగా ఇప్పుడు ఈ లెక్క మనం ఈజీగా చేయొచ్చు. 0 కొట్టేసినాం అనుకోండి, 50 బదులు 500. వడ్డీ ఎంత అవుతుంది? 500. అయితే ఇక్కడ అసలును మనం పి తోటి సూచిస్తామండి. అసలు పి తోటి, అంటే పి = 5,000. సంవత్సరాన్ని వాడుకున్న కాలం అన్నట్టు, వాడుకున్న కాలంను టీ తోటి సూచిస్తాం. ఇది అసలు అంటే 1 సంవత్సరం. తర్వాత వడ్డీ రేటును R తోటి సూచిస్తాం. వడ్డీ చివరకు మనకు వచ్చే వడ్డీని I తోటి సూచిస్తాం. ఇవి గుర్తులండి. ఈ లెక్కన మనం ఈ ఫార్ములాలో కనుక మనం అంకెల్నే మనం ప్రతిక్షేపించినట్టు I = అంటే వడ్డీ ఏమొస్తుంది? అసలు ఇంటూ కాలం ఇంటూ వడ్డీ రేటు. అనగా అసలు అంటే పి, కాలం టీ ఇంటూ వడ్డీ రేటు R/100. అంటే 6 కాబట్టి ఇది 100కు 6% అంటే 100 కదా. మరి ₹1 ఎంత అవుతుంది?
R/100. సో దీన్నే ఇక్కడ మనం రాసేయగలం. ఇది సూత్రం. సో I ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఈ సూత్రం ప్రకారం మనం చేసుకోవచ్చు. అయితే మనకు అసలు 5,000, వడ్డీ 5,500 కదా. ఈ 5,000, 5,500, 5,000 ప్లస్ 500, ఈ రెండు కలిపితే 5,500. దీన్నే మొత్తం అంటాం. ఈ మొత్తంను ఏ తోటి సూచిస్తాం? ఇది కూడా 5,500. మరి ఏ రావాలంటే P ప్లస్ PTR/100 చేస్తారు. ఈ సూత్రం ప్రకారం చేసినా పర్వాలేదు. లేదనుకోండి ఫస్ట్ ఇది చూసుకోవడం అదే సేవ్ ఇదేనట్టు. ఇది చేసిన తర్వాత కలుపుకున్నా అనేది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన విధంగా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా గుర్తుంటుంది. చూడండి సమస్య 1. సునీత 5,000 రూపాయలను 12% వడ్డీకి అప్పుగా తీసుకుంది. 1 సంవత్సరం తర్వాత చెల్లిస్తే వడ్డీ ఎంత? మొత్తం ఎంత? మొత్తం కూడా చేసుకోవచ్చు మనం. మొత్తం ఎంత? వడ్డీ ఎంత? మొత్తం ఎంత? చూడండి సొల్యూషన్. సునీత తీసుకెళ్ళిన అసలు ఎంత? అసలు అంటే P 5,000. వడ్డీ రేట్ ఎంత? 12%. దీన్నే 12/100 రాసుకోవచ్చు మనం ఇంతకుముందు చెప్పిన లెక్క ప్రకారం. తర్వాత T కాలం ఎంత? 1 సంవత్సరం. చూడండి I మనకు కావాల్సిందంటే ఇంట్రెస్ట్. I ఈజ్ ఈక్వల్ టు PTR/100 కదా. I ఈజ్ ఈక్వల్ టు PTR/100 కదా. P ఎంత? 5,000 ఇంటూ T ఎంత? 1% ఇంటూ 1 సంవత్సరం. R అంటే ఎంత? 12%. 12% అంటే 12/100. 100కు 2 సున్నాలు క్యాన్సిల్ అవుతుంది. 50, 50 ఒకటి 50, 12, 50, 60. 60 అంటే 600. అంటే వడ్డీ ఇంట్రెస్ట్ అనమాట. ఇది ఈజ్ ఈక్వల్ ఇంట్రెస్ట్. ఏ ఎంత? అసలు మొత్తం ఈజ్ ఈక్వల్ టు P ప్లస్ I కదా. అంటే ఇది. సో P ఎంత? 5,000 ఇంటూ 600 ఈజ్ ఈక్వల్ టు 5,600. చూడండి 10% భారు వడ్డీ చొప్పున 6,880 రూపాయలు ఎంత కాలానికి? 7,224 రూపాయలు అవుతుంది. ఇక్కడ 6,880 రూపాయలు 7,224 రూపాయలు కావాలి. ఎంత కాలానికి? ఇక్కడ చూడండి సొల్యూషన్. అసలు ఇక్కడ 6,880 అంటే అసలు అంటే P ఈజ్ ఈక్వల్ టు 6,880. మొత్తం అంటే 7,224. ఇది దీంట్లో మొత్తం నుంచి అసలు తీసేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది కదా. సో ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు A మైనస్ P ఈజ్ ఈక్వల్ టు ఏ ఎంత? 6,880. ఏ ఎంత? 7,224 మైనస్ P 6,880. తీసివేత చేస్తే ఎంత వస్తుంది? 344 రూపాయలు వస్తుంది. ఇది ఇంట్రెస్ట్ అనమాట. I ఈజ్ ఈక్వల్ టు మనకి ఇంట్రెస్ట్ ఉన్నది, అసలు ఉన్నది, ఇంకేం కావాలి? సంవత్సరం కావాలి. సంవత్సరం. సో I ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఇది ఆల్రెడీ 100 వడ్డీ రేటు ఉన్నది ఇక్కడ. వడ్డీ రేటు ఈజ్ ఈక్వల్ ఇక్కడ వడ్డీ రేటు R ఈజ్ ఈక్వల్ టు 10%, అనగా 10/100. ఇది కూడా ఇక్కడ రాదు. సో రాద్దాం బట్ P ఎంత అవుతుందండి? 6,880 ఇంటూ T ఎంత ఉన్నది మనకు తెలియదు. T ఇంటూ R ఎంత? 10/100. సో ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు క్యాన్సిల్ అవుతుంది. అంటే I ఈజ్ ఈక్వల్ టు 6,880 ఇంటూ T.
ఐ ఇక్కడ ప్రతిక్షేపించాలండి మనం. ఐ ఈజ్వల్ 344 ప్రతిక్షేపించాలి. 344 ప్రతిక్షేపించాలి. ప్రతిక్షేపిస్తే 688 ఇంటూ టీ. ఈ 688 ఇటు తీసుకెళ్ళాం, ఇంట్లో ఉన్నది ఇటు వస్తే పైలో వస్తుంది. సో 344/688 ఈజ్వల్ టీ. చూడండి 341 342. సో 1/2 ఈజ్వల్ టీ. అంటే టైం ఎంత వచ్చింది మనకు? హాఫ్, అంటే అర్ధ సంవత్సరం, 6 నెలలు అని అర్థం. సో ఇది ఆన్సర్. ఇదండి సమస్య 3. కొంత సొమ్మును 8% వడ్డీ రేటును 2 సంవత్సరాల 4 నెలలకు 3,920 రూపాయలను వడ్డీగా ఇచ్చును. ఆయన అసలును కనుగొనండి. సొల్యూషన్ మనకు కావాల్సింది ఏంటి? అసలు పి కావాలి. తర్వాత వడ్డీ రేటు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 8%, అనగా 8/100. తర్వాత టీ కాలం 2 సంవత్సరాల 4 నెలలు. 2 సంవత్సరాల 4 నెలలు అంటే 4 నెలలు ఎలా రాయొచ్చు అంటే 2 అంటే సంవత్సరానికి 12 నెలలు కదా. 2 4/12. దీన్ని అపక్రమ భిన్నంలో 12 రోజులు 24, 24ను 4 28/12. ఇప్పుడు మనకి వడ్డీ రేటు 6 ఉన్నది. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ 3,927 రూపాయలు. ఓన్లీ వడ్డీ కదా, వడ్డీగా ఇచ్చింది కాబట్టి ఐ వస్తుంది. చూడండి ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100 సూత్రం ప్రకారం ఐ ఎంత అవుతుంది? 3,927 ఈజ్ ఈక్వల్ టు పి ఎంత తెలియదు మనకు. పి ఎంత? 28/12 ఇంటూ ఆర్ ఎంత? 8/100. చూడండి దీన్ని అడ్డగుణకారం చేద్దాం. అడ్డగుణకారం చేయగా మనకేమొస్తుంది? దీన్ని బై 1 అనుకోవాలి. ఈ హారంలో ఉన్నది ఇటు వస్తే లవంలోకి వస్తుంది. సో 3,927 ఇంటూ 12 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 28 ఇంటూ 8. పి కూడా ఇటు ఇది తీసుకొచ్చినాం అనుకో. చూడండి ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 3,927 ఇంటూ 12 ఇంటూ 100 బై 28 ఇంటూ 8 ఈజ్ ఈక్వల్ టు పి. ఈ మొత్తాన్ని మనం కొట్టివేత చేయాలండి. సింప్లిఫై చేయడం మీకు తెలుసు కాబట్టి చేసేయండి. మనకు పి ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే 21,037 రూపాయల 50 పైసలు వస్తుంది. ఇదన్నమాట. సో ఈ విధంగా మనం లెక్కల్ని చేసుకోవాలి.